differentiate cot inverse root over 1 plus sin x plus root over 1 minus sin x by root over 1 plus sin x minus root over 1 minus sin x. ఇది సిబిఎస్ఈలో 2008లో ఒకసారి అడిగాడు అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. యాజ్ యూజువల్ మనం దీన్ని ఎప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఇన్వర్స్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది, చిన్న లాజిక్ ఉంటుంది. ఇక్కడ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది. దీన్ని నేను కొద్దిగా మాడిఫై చేసుకుంటాను అంతే. రూట్ ఓవర్ 1 నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కింద రాస్తానన్న. 1 అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎలాగో ఈ 1ని సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే నేను ఇక్కడ యూజ్ చేసినది ఏంటంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 ఉన్నా కానీ 1. అలాగే ఇక్కడ సైన్ టీటాని నేను 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 ఈ టెక్నిక్ కూడా యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కనుక ఇక్కడ ప్లస్ 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 అవుతుంది. ఈ చిన్న లాజిక్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే సమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కనుక దీన్ని రూట్ ఓవర్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు. సో రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే రూట్ ఓవర్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. అలాగే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్ని సింపుల్గా రూట్ ఓవర్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2. ఇక్కడ 1 మినిట్ అన్న, ఇక్కడ నేను మైనస్ పెట్టడం మర్చిపోయాను. యాస్, ఇక్కడ మైనస్ ఉండటం వల్ల ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. ఎందుకంటే సైన్ ఎక్స్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇలా రావడం వల్ల ఏమవుతుందండి, ఈ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. ఇక్కడ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 వస్తుంది దీనికి. ఇక్కడ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్కి మనకు డైరెక్ట్గా సైన్ ఎక్స్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ బై 2 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్గా నేను రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 రీప్లేస్ చేశాను. రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ బై 2 రీప్లేస్ చేస్తా. దెన్ ఐ విల్ గెట్ ద సింప్లెస్ట్ ఫామ్. సో ఇక్కడ కాట్ ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. దీని ప్లేస్లో సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ ఇక్కడ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సైన్ ఎక్స్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ బై 2 వస్తుంది. ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉండటం వల్ల ఇది మైనస్ సైన్ ఎక్స్ బై 2 అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ దీంతో మల్టిప్లై అవటం వల్ల అక్కడ ప్లస్ కాస్ ఎక్స్ బై 2. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మిస్ కాకుండా రాసుకోవాలి. ఇక్కడ
సో ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ బై టూ పాజిటివ్ కాస్ ఎక్స్ బై టూ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ సైన్ ఎక్స్ బై టూ సైన్ ఎక్స్ బై టూ క్యాన్సిల్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఇన్వర్స్ 2 sin x by 2 డివైడెడ్ బై ఇక్కడ cos x by 2 ప్లస్ cos x by 2 2 cos x by 2 వస్తుంది. ఇక్కడ ఈ రెండు కట్ అయిపోతే sin బై cos మళ్ళీ ఏమవుతుంది cot x by 2 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు నాకేమొస్తుంది అంటే cot ఇన్వర్స్ cot x by 2 వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు కాట్ ఇన్వర్స్ కట్ అయిపోయి y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2 అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే దీని ఓల్ని నేను డిఫరెన్షియేట్ చేసినట్టే. దేర్ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బై 2 ఉంది కనుక 1/2 పక్కన పెట్టి ఎక్స్ డెరివేటివ్ మనకు తెలుసు 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దీన్ని కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే దీని వాల్యూ మనకి 1/2 వస్తుంది.